హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలంగాణ 10th క్లాస్కి సంబంధించి థర్డ్ చాప్టర్లో భాషాంశాలు చెప్పుకుందాం, వ్యాకరణాంశాలు అనేవి చెప్పుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, అర్థాలను సొంత వాక్యాలు రాయాలన్నమాట. అర్థాలకు సొంత వాక్యాలు రాయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సయ్యాటలాడు. సయ్యాటలాడు అంటే సయ్యాట అంటే అర్థం మామూలుగా వచ్చేసి పరిహాసం అనమాట. పరిహాసం అంటే కామెడీ. పరిహాసం అంటే కామెడీ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ వన్కి సయ్యాట అంటే పరిహాసం. పరిహాసం అంటే సంక్రాంతి పండుగ సందర్భంలో, లేదా చూడండి, మన ఇంటికి బంధువులు వస్తారు కదా, సంక్రాంతి సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో బంధువులు సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో బంధువులు సంక్రాంతి పండగ నాడు ఇంట్లో బంధువులు పరిహాసమాడుతున్నారు అంటే సరదా అనమాట. సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారన్నమాట బంధువులు. పరిహాసం అంటే సయ్యాటలు ఆడుతున్నారన్న, పరిహాసం ఆడుతున్నారన్న ఒకటేనమాట. సెకండ్ వన్ చూడండి, స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది. కల్లోలం అంటే ఏంటి? ఆందోళన రేపింది. ఈ ఆందోళన అనే పదం మీద సొంత వాక్యం రాయాలి. ఆందోళన అంటే ఏంటి? ఏదన్నా ఒక విప్లవం కానీ, గొడవ చేయటం కానీ ఆందోళన అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. తెలంగాణ పోరాటంలో యువత ఆందోళన చేశారు. ఈజీగా ఉండాలి మనకు సొంత వాక్యాలు అనేవి. తెలంగాణ పోరాటంలో యువతి లేదా యువకులు లేదా యువత అంటే యంగ్ అనమాట. యువత అంటే యంగ్, చిన్న పిల్లలు, యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆందోళన చేశారు అంటే ఫైట్ చేశారనమాట. వెనుకాడరు అంటే తగ్గరు అనమాట. అంటే దేనికైనా సరే రెడీగా ఉంటారు. వెనుకాడరు అంటే భయపడరు అని అర్థం. వెనకాడరు అంటే భయపడరు అని అర్థం అనమాట. ఈ భయపడరు అనే దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఈజీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానమ్మా మీకు. భారత సైనికులు దేశం కోసం ప్రాణం ఇవ్వటం ప్రాణమివ్వుటకు వెనుకాడరు. ఈజీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. మీరు ఈజీగా ఒకసారి చదివితే గుర్తుండిపోతాయి అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, దిక్కు తోచనప్పుడు అంటే తెలియనప్పుడు అనమాట. అయోమయంగా ఉన్నప్పుడు, కన్ఫ్యూజ్ అనమాట. దిక్కు తోచనప్పుడు అంటే కన్ఫ్యూజ్ అనమాట. ఏమీ తెలియనటువంటి పరిస్థితి అనమాట దిక్కు తోచనప్పుడు అంటే. ఇక్కడ రాస్తాను చూడండి, స్పేస్ లేదు. ఫోర్త్ వన్, దిక్కు తోచనప్పుడు అంటే తెలియనప్పుడు. జీవితంలో సమస్య, జీవితంలో దిక్కు తోచనప్పుడు జీవితంలో దిక్కు తోచనప్పుడు పెద్దల సహాయం కోరాలి. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో? చాలా ఈజీ, ఏం కష్టం ఉండదు. సయ్యాటలాడు అంటే ఏంటి? ఈ జోక్స్ వేసుకోవడం అనమాట. పరిహాసం. సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో బంధువులు పరిహాసం ఆడుతున్నారు. తర్వాత కల్లోలం అంటే ఏంటి? ఆందోళన. తెలంగాణ పోరాటంలో యువత ఆందోళన చేశారు. తర్వాత వెనకాడరు అంటే భారత సైనికులు దేశం కోసం ప్రాణం ఇవ్వటకు వెనకాడరు. దిక్కు తోచినప్పుడు అంటే మనకు జీవితంలో అంటే ఎప్పుడైనా కష్ట సమయం వచ్చినప్పుడు పెద్దల సహాయం తీసుకోవాలన్నమాట. ఆ విధంగా. తర్వాత చూడండి, నానార్థాలు కూడా చాలా ఈజీ, ఏం కష్టం ఉండదు. నానార్థాలను ఫస్ట్, ఉదయం అంటే ఏంటి? ఉదయం అంటే ఉదయించడం అన్నమాట. ఏం ఉదయిస్తాయి? పువ్వులు ఉదయిస్తాం. అదేవిధంగా పుట్టుట అనే అర్థం కూడా వస్తుంది. అదేవిధంగా సృష్టి. సృష్టి ఉంటేనే కదా మనుషులు ఉండేది. ఆ విధంగా. సెకండ్ వన్ చూడండి, ఆశ అంటే చాలా ఈజీ. ఆశ అంటే కోరిక. అదేవిధంగా దిక్కు అని కూడా నానార్థం వస్తుంది అనమాట. అభ్రమం అంటే చూడండి, ఇక్కడ మనకు భ్రమం ఉంది కదా, అభ్రము. మామూలుగా మీకు అభ్రము అని ఉంది. అభ్రము అంటే అంబరము అని. అంబరము అంటే ఆకాశం. అంబరం అన్న, ఆకాశం అన్న, అదేవిధంగా బంగారం అన్న, స్వర్గం అన్న, ఇవన్నీ నానార్థాలు అన్నమాట. అభ్రం అనే పదానికి నానార్థాలు.
అదేవిధంగా ఇక్కడ చూడండి పర్యాయపదాలు చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్లో రవము. రవము అంటే వచ్చేసి ధ్వని అంటే సౌండ్ అనమాట. ధ్వని, శబ్దం, ధ్వని, శబ్దం, చప్పుడు, చప్పుడు, రోద, రోదనము అంటారు, లేదా రోద అంటారు, లేదా రోదన అని కూడా అనవచ్చు అనమాట. ఈ విధంగా ఇన్ని అర్థాలు ఉన్నాయి అన్నమాట రవము అంటే. తర్వాత కృపాణము చూడండి. రుద్రమదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది అంటే కత్తి, కత్తి, ఖడ్గము, కత్తి, తర్వాత ఖడ్గము, కరవాలం అంటే చేత్తో, కరము అంటే ఏంది చెయ్యి, వాలం అంటే చేత్తో పట్టుకుని తిప్పేదనమాట కరవాలం. అదేవిధంగా అసి అని కూడా అంటారనమాట. అసి అని కూడా అంటారు. కృపాణం అంటే కత్తి. చాలా ఇంపార్టెంట్ ఇది బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ సిబిఎస్ఈ కానివ్వండి, లేదంటే టీజీ పబ్లిక్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంపార్టెంట్ అనమాట. ఈ కృపాణం అనే ఎగ్జాము ఈయన బిట్టు పర్యాయపదం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి జలది. ఆల్రెడీ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. జలది అంటే ఏంటి? నీరు. అదేవిధంగా సముద్రం. జలది అంటే నీరు, సముద్రం, తర్వాత సాగరం, తర్వాత సాగరం. అదేవిధంగా పయోనిధి అని కూడా అనమాట. కడలి. ఆల్రెడీ మూవీ పేరు ఉంది, మీకు తెలిసే ఉంటుంది. కడలి అంటే సముద్రం. అబ్ది అన్న సముద్రం. అబ్ది అన్న సముద్రం. అదేవిధంగా పయోధి, పయోధి అన్నా కూడా సముద్రం అనమాట. ఇన్ని అర్థాలు ఉన్నాయి. తర్వాత చూడండి జెండా అంటే ఏంటి? మనకు తెలుసు పతాకం. పతాకం, పతంగ అంటారు కదా, ఎగురేది అంటే పతాకం అనమాట. అదేవిధంగా దాడ. ఇది కూడా జెండా కూడా బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాడ అని ఉంది కదా, ఎప్పుడైతే మనకి ఈ విధంగా స్పెషల్గా ఉంటాయో వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ చూడండి హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. రాముడు కోసం హనుమంతుడు ఏం చేస్తాడు? లంకను దాడతాడు. లంకకు వెళ్తాడనమాట. ఆ లంకకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? సముద్రాన్ని దాడతాడు. అప్పుడు లంఘించు అంటే దాటు, లంఘించు అంటే దాటు, దుముకు. మనకు దూకటం అంటాం కదా, దాన్ని తెలుగులో దుముకు అంటారు. తర్వాత తరించు, తరించు అని కూడా అంటారనమాట పర్యాయపదంలో. ఈ విధంగా పర్యాయపదాలు అనమాట, చాలా ఈజీ. పర్యాయపదాల తర్వాత చూడండి నెక్స్ట్ సందులు అనమాట. సందులు కొంచెం టైం పడుతుంది. ఇక్కడ సందుల్లో మనకి జగమెల్ల, సయ్యాటలాడెన్, దారినిచ్చరి, ధరాతల మెల్ల, దిశాంచలము, శ్రావణాభ్రమము, తర్వాత మేనత్త అని ఉంది. అంటే దీంట్లో అత్వసంధి, ఉత్వసంధి, ఇత్వసంధి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. నేను వరుస పెట్టి చదువుతాను చూడండి. జగమెల్ల ఏ విధంగా రాసుకుంటాం? జగము ప్లస్ ఎల్ల. ఇదే సంధి ఉత్వసంధి. ఈ ఉత్వసంధి అనేది ఏ విధంగా వచ్చిందంటే నేను క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఉత్వసంధి సూత్రం వచ్చి ఉత్తునకు అచ్చు పరమైతే, ఉత్తునకు అచ్చు పరమైతే, ఉత్తునకు అచ్చు పరమైతే ఉత్వసంధి లేదా వకార సంధి. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అనమాట. ఉత్వసంధి అన్న వకార సంధి అన్న ఒకటే, ఇత్వసంధి ఇకార సంధి అన్న ఒకటే, అత్వసంధి అన్న అకార సంధి అన్న ఒకటే. అత్వ అకార, తర్వాత ఇత్వ ఇకార అన్న ఒకటే, సంధి పేర్లు ఒకటే. ఇక్కడ జగమెల్ల అని ఉంది కదా, ఇది సూత్రం అనమాట, ఉత్తవ సంధి సూత్రం. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి ము అనే హల్లు ఉంది. ఈ ము అనే హల్లులో ఏం పలుకుతుంది? ఊ అనే అచ్చు పలుకుతుంది. ఈ ఊకి ఇక్కడ పరపదంలో ఏం పరమైంది? ఏ అనేది ఉంది. ఇక్కడ ఏ అనేది వచ్చే కదా మనకి. ఇక్కడ చూడండి ఉత్తునకు అంటే ఇక్కడ ఊ వచ్చి ఇక్కడ ఆ నుంచి అవ్వు వరకు ఏ అచ్చు వచ్చినా సరే అది ఉత్తవ సంధి. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు, అప్పుడు కనుక అర్థమైంది. బాగా చూడండి, ఇది క్లియర్ చేస్తున్నాను. తర్వాత చూడండి సయ్యాటలాడెన్ అని ఉంది. సయ్యాటలాడెన్ అని ఉంది. సయ్యాట ఇక్కడ ఏమని రాసుకుంటాం? సయ్యాట లాడెన్ అని ఉంది. ఇక్కడ ఈ సయ్యాట లాడెన్ అనేది ఏ విధంగా విడదీసుకుంటామంటే సయ్యాటలు, సయ్యాటలు ప్లస్ ఆడెన్ అని ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకి ఇది పూర్వపదం, ఇది పరపదం. ఈ పూర్వపదంలో ఈ లు అనే హల్లులో ఏ అచ్చు ఉంది? ఊ అనే అచ్చు ఉంది. ఈ ఊ అనే అచ్చుకి ఏం పరమైంది? ఆ అనే అచ్చు పరమైంది. కాబట్టి ఇది ఉత్వ సంధి. ఇదే విధంగా వేరే కూడా చూడండి, చెప్తాను. తర్వాత దారినిచ్చిరి అని ఉంది. ఇక్కడ చూడండి ఇది వేరే సంధి. దారి ప్లస్ దారినిచ్చిరి, దారి ప్లస్ ఇచ్చిరి. దారినిచ్చిరి అంటే దారి ప్లస్ నిచ్చిరి, దారినిచ్చిరి అని అయిపోద్ది అనమాట. ఇక్కడ ఏంటి మనకి? ఇది ఇత్వ సంధి. ఇత్వ సంధి అంటే మనకి పూర్వపదంలో ఇక్కడ ఈ ఉండాలి,
అదేవిధంగా పరపదంలో అచ్చు ఉండాలన్నమాట. ఏ వ్యాధులు ఇత్తునకు సంధి వైకల్పికముగా నగని సూత్రం ద్వారా నేను అది మీకు నెక్స్ట్ చెప్తాను. ఆ సూత్రం నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తాను నెక్స్ట్ చాప్టర్స్‌లో. ఇక్కడ మీరు సింపుల్‌గా దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుందామంటే దారి నిచ్చిరి అని ఉంది. దారి ప్లస్ నిచ్చిరి అని ఉంది. ఓకేనా? ఇక్కడ దారిలో ఈ అనే అచ్చు ఉంది. దానికి ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఎత్వ సంధి అనమాట. నేను ఇక్కడ స్పేస్ లేదు. ఇప్పుడు మీకు చెప్పినా సరే ఇది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లేదు. తర్వాత చూడండి ధరాతలమెల్ల అని ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం? ధరాతలము ప్లస్ ఎల్ల ధరాతలము ప్లస్ ఎల్ల సేమ్ ఇది కూడా ఉత్వ సంధి. ఇక్కడ చూడండి ము అనే హల్లులో ఊ అనే అచ్చు ఉంది. దీనికి ఏ అచ్చుపరమైంది? ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది కూడా ఉత్వ లేదా వకార సంధి ఏదన్నా ఒకటేనమాట రెండు. తర్వాత చూడండి తర్వాత దిశాంచలము అని ఉంది. దిశాంచలము అంటే ఏంటి? దిశ ప్లస్ అంచలము దిశ ప్లస్ అంచలము. మన సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి? ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చుల పరమైతే వాడి దీర్ఘాలు ఏకాదేశమగును. అంటే ఆకి ఆ అవ్వాలి, ఈకి ఈ అవ్వాలి, ఊకి ఊ అవ్వాలి, రూకి రూ అవ్వాలి. ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూడండి మనకి ఆ ఉంది, దిశలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది కాబట్టి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అవుతుందన్నమాట. సవర్ణ దీర్ఘ సంధి నేను ఆల్రెడీ లాస్ట్ చాప్టర్లో సవర్ణ దీర్ఘ సంధి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. శ్రావణాభ్రమము అని ఉంది. శ్రావణభ్రము అని ఉంది. ఇక్కడ ఏ విధంగా విడ తీసుకున్న దీన్ని? శ్రావణ ప్లస్ అభ్రము అని విడ తీసుకుంటాం అన్నమాట. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకు? నాలో ఆ ఉంది, ఇక్కడ ఆ పరం అయితే ఇప్పుడు ఏమైంది? ఆకు దీర్ఘం ఇస్తే ఆ వచ్చింది. అంటే ఇక్కడ అనాకి దీర్ఘం వచ్చింది అనమాట. శ్రావణ భ్రము అని రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి మేనత్త అని ఉంది. ఈ అత్వ సంధి నేను స్పెషల్గా ఒకరోజు సంధి చెప్పేటప్పుడు చెబుతానమ్మా. ఇప్పుడు ఈ అత్వ సంధి 4 రకాలుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే చెప్పట్లేదు. మేనత్త అని ఉంది కదా, దీన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం అంటే మేనా ప్లస్ అత్త అని విడదీసుకుంటాం. ఈ అత్వ సంధి సూత్రం ఏంటంటే అత్తునకు సంధి బహుళంబుగానగు. అంటే ఇక్కడ వచ్చేసి ఆ రావాలి, ఇక్కడ వచ్చేసి ఆ ఉంది. అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ ఆ ఉంది అక్కడ ఆ ఉంది కదా సార్, ఇది సవర్ణ దీర్ఘ సంధి అయిపోద్ది అని అనుకుంటారు. కానీ మనకి తెలుగులో సంస్కృత సంధులు తెలుగు సంధులు అని సపరేట్గా ఉంటాయి. మనకి ఒక పదం అనేది అది తెలుగు పదం అయితే అత్వ సంధి అయిద్ది. ఇప్పుడు అత్వ సంధి అని ఉంది. అత్వ సంధి అనేది మన తెలుగు చుట్టరికాల్లో మేనత్త, మేనమామ, మావయ్య అని అంటాం కదా, ఇవన్నీ తెలుగు పదాలు. ఇది తెలుగు పదాలు కాబట్టి అత్వ సంధి అయింది. అదే ఇప్పుడు ఇక్కడ చూడండి శ్రావణాభ్రము అని ఉంది. అదేవిధంగా దిశాంచలము అని ఉంది. ఈ దిశాంచలము అనే ఈ 2 పదాలు వచ్చేసి సంస్కృత పదాలు కాబట్టి ఇక్కడ ఆ వస్తే సవర్ణ దీర్ఘ సంధి అయింది, ఇక్కడ ఆ వస్తే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయింది. కానీ ఈ మేనత్ అనేది తెలుగు పదం అనమాట. ఈ మేనత్వం అనేది తెలుగు పదం. ఇది తెలుగు పదం కాబట్టి ఇక్కడ వచ్చినందువలన ఇది అత్వ సంధి అయిందనమాట. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? నేను అత్వ సంధి, ఇత్వ సంధి ఇవన్నీ నెక్స్ట్ నేను మీకు క్లారిటీగా మంచిగా సూత్రం రాసి ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెబితే మీకు అర్థమైతే అది నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఈ టాపిక్లో చెబితే బాగా లెంతీ అయిపోతే అందుకే చెప్పట్లేదు అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సమాసాలు వచ్చేసాయి. కాకతీయుల కంచుగంట అంటే ఇక్కడ ఏమొస్తుంది? కాకతీయుల కంచుగంట అంటే కాకతీయుల యొక్క గొప్పదనం అనమాట. దాన్ని ఏ విధంగా విడ తీసుకుంటామంటే కాకతీయుల యొక్క కంచుగంట, కాకతీయుల యొక్క కంచుగంట. యొక్క వస్తే ఏం రావాలి? షష్ఠి. యొక్క వస్తే షష్ఠి తత్పురుష సమాసం. ఇది అందరికీ తెలుసు, ఇది ఎక్స్ప్లెనేషన్ అవసరం. తర్వాత కళ్యాణ గంటలు అని ఉంది. గంటలు అంటే అర్థం ఏంటంటే సమయం. కళ్యాణ సమయం అంటే పెళ్లి సమయం అనమాట. అంటే ఇక్కడ ఏ విధంగా అంటే కళ్యాణ గంటలు అని ఉంది కదా, కళ్యాణప్రదమైన గంటలు అని రాసుకుంటాం అనమాట. కళ్యాణప్రదమైన గంటలు. ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ కొంచెం టైం పడుతుంది. నేను రాసేటప్పుడే మీరు రాసేసుకోవాలి. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నమాట. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం. ఎందుకంటే ఇది చాలా లెంతీ అనమాట. పేరే లెంతీ ప్లస్ దీని వివరణ కూడా నేను చెప్తాను. ఆల్రెడీ లాస్ట్ టైం మీకు చెప్పాను నేను అందుకని మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇక్కడ కళ్యాణ అని ఉంది. మామూలుగా మనకి కర్మధారయం అంటే విశేషణ విశేషాలు, విశేషణ
విశేష్యాలు. విశేషణం అంటే గుణం అనమాట. విశేషం అంటే నేమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఇది బాగా గమనించండి. కళ్యాణ గంటలు. కళ్యాణం అంటే ఏంటి? పెళ్ళి. కళ్యాణం అంటే పెళ్ళి. ఇక్కడ గంటలు అంటే సమయం అనమాట. ఇది పేరు, ఇది గుణం. కళ్యాణం అంటే ఏంటి? పెళ్ళి సమయం, పెళ్లి సమయం అనమాట. కాబట్టి ఇది విశేషణం, గుణాన్ని తెలియజేస్తుంది. ఇది పేరుని తెలియజేస్తుంది. ఇక్కడ గుణం అంటే ఏంటి? విశేషణం. విశేషణం అనేది పూర్వపదంలో ఉందా, ఉత్తర పదంలో ఉందా? పూర్వపదంలో ఉంది. పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అదేవిధంగా ఇక్కడ చూడండి, బ్రతుకు త్రోవ అని ఉంది. బ్రతుకు త్రోవ అంటే ఏంటి? బ్రతుకు దారి. బ్రతుకు దారి అంటే ఏ విధంగా రాసుకుంటాం? బ్రతుకు కొరకు, బ్రతుకు కొరకు, బ్రతుకు కొరకు దారి అనమాట, లేదా త్రోవ. త్రోవ అని రాసుకోవచ్చు, లేదా దారి అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమొచ్చింది? కొరకున్ కై అని వచ్చింది. మామూలుగా మీకు విభక్తి ప్రత్యయాలు తెలుసు కదా, డూములు, ప్రథమ విభక్తి, నిన్నున్ కుర్చీ గురించి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి, వలనన్ కంటెన్ పట్టి పంచమి, కిన్ కున్ యొక్క లోన్ లోపలని షష్ఠి, అందు నా సప్తమి, ఈ విధంగా ఉంటాయి కదా. ఇక్కడ కొరకు వచ్చింది కాబట్టి ఇది చతుర్థి సమాసం అనమాట. చతుర్థి తత్పురుష, చతుర్థి తత్పురుష సమాసం అని అర్థం అనమాట. ఓకేనా? ఇక్కడ స్పేస్ లేదు, నేను రబ్ చేసి మళ్ళీ రాస్తాను. ఇక్కడ చూడండి, మహారవము అని ఉంది. ఇక్కడ మహారవము అంటే మనం ఏమనుకుంటాం? మహారవము అంటే ఇక్కడ వచ్చేసి అర్థం, ఇక్కడ మహారవం అంటే అర్థం వచ్చేసి, మహారవము అంటే అర్థం వచ్చేసి గొప్పదైన, గొప్పదైన రవము. ఆల్రెడీ మనం రవము అంటే ఏం చెప్పుకున్నాం? ధ్వని అని చెప్పుకున్నాం. ఇక్కడ మహా అంటే ఏంటి? గొప్పదైన. రవము అంటే ఏంటి? పేరు. మనకు నానార్థాల్లోనూ పర్యాపదాల్లోనూ వచ్చింది ఆల్రెడీ. రవము అంటే ఏం చెప్పుకున్నాం? ధ్వని, శబ్దం అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా రవము అంటే పేరుని తెలియజేస్తుంది కాబట్టి అది విశేషం. తర్వాత ఇది మహా అంటే గొప్పదైనటువంటిది. ఇది గుణాన్ని తెలియజేస్తుంది. గుణాన్ని తెలియజేసేది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి విశేషణ, విశేషణ పూర్వ, విశేషణ పూర్వపద కర్మధార, నేను షార్ట్కట్లో రాస్తున్నాను. విశేషణ పూర్వపద కర్మధారే సమాసం అనమాట. అర్థమవుతుంది కదా ఇక్కడ వరకు? మహారవం అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి వికార దంష్ట్రలు. వికాస ద్రంష్ట్రలు అంటే దంతాలు అనమాట. దంష్ట్ర అంటే దంతం, దంష్ట్ర అంటే దంతం, అంటే వికార అంటే చూడటానికి బాగోనటువంటి దంతాలు అనమాట. వికార దంష్ట్రలు అంటే వికారవంతమైనటువంటి పళ్ళు అని దాని యొక్క అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే చూడండి, వికార ద్రంష్ట్రలు ఉంది కదా, వికారమైన, వికారమైన, వికారమైన దంష్ట్రలు అని అర్థం అనమాట. ఇక్కడ దంష్ట్రలు రాసుకోవచ్చు, లేదా దంతాలను కూడా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎందుకంటే దంష్ట్ర అంటే దంతాలు, పేరు, అది పేరుని తెలుస్తుంది కాబట్టి ఇది విశేషం. తర్వాత వికారం అంటే ఏంటి? చూడటానికి బాగోనటువంటి గుణాన్ని తెలియజేస్తుంది, ఇది విశేషణం. ఈ విశేషణం అనేది ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అదే కనుక విశేషణం కనుక ఇక్కడ ఉంటే, అంటే రైట్ సైడ్లో కనుకుంటే, అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. తర్వాత చూడండి, నెక్స్ట్ కాంతివార్ధులు. కాంతివార్ధులు అంటే కాంతులు అనే వార్ధులు అనమాట. ఇక్కడ కాంతులు అనే, కాంతులు అనే, కాంతులు అనే వార్ధులు అనమాట. వార్ధు అంటే సముద్రం అనమాట. కాంతులు అనే వార్ధులు అంటే సముద్రాలు అనేక రకంగా ఉంటాయి కదా. కాంతులు అనే వార్ధులు అంటే రూపక సమాసం అవుతుంది అనమాట. ఇది దీని గురించి కూడా నేను లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ చాప్టర్లో వచ్చే ముందు. తర్వాత చూడండి, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం అనే దానికి ఏ విధంగా రాసుకుంటామంటే, తెలంగాణ అను పేరు గల రాష్ట్రం, తెలంగాణ అను పేరు గల రాష్ట్రం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్లో ఈజీగా రాయొచ్చు. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనమాట. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనమాట. సమాసం అంటే పేరులు, అంటే ఇచ్చిన సమాస పదంలో నేమ్ కనుక ఉంటే, లెఫ్ట్ సైడ్లో నేమ్ ఉంటే, ఇక్కడ చూడండి, భారతదేశం, భారత అని పేరు గల దేశం. మర్రి చెట్టు, మర్రి అని పేరు గల చెట్టు. గంగా నది, గంగా అని పేరు గల నది. కృష్ణా నది, కృష్ణా అని పేరు గల నది. ఈ విధంగా ఇచ్చినటువంటి వాటిలో లెఫ్ట్ సైడ్లో పేరును గనక తెలియజేస్తుంటే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, మత పిశాచి అంటే మతము అనే పిశాచి, మతము అనే పిశాచి. మీకు ఆల్రెడీ రూపక సమాసం, రూపక అలంకారాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు నేను క్లారిటీగా ఈ రూపక అలంకారం అంటే, రూపక సమాసం అంటే క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు మతము అనే పిశాచి,
రూపక సమాసం అనమాట. ఈ విధంగా సమాసాలు కూడా ఈజీయేను. నేను ఒకసారి ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ స్పేస్ లేదు, ప్లస్ వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. ప్లస్ వీటిలో ఏదైతే నేను స్కిప్ చేశానో ఇత్వసంధి, అత్వసంధి, అదేవిధంగా ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం చెప్పాను ఆల్రెడీ. అది మళ్ళీ వివరంగా ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, అదేవిధంగా రూపక సమాసం, వీటిలన్నిటి నేను నెక్స్ట్ క్లారిటీగా చెప్తానమాట. చూడండి, లాస్ట్ ఇంకా అలంకారం ఒకటి ఉంది. ఈ అలంకారం చాలా ఇంపార్టెంట్ అనమాట. బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, కష్టం కాదు. చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది, చాలా ఈజీ అనమాట. చేకానుప్రాస అలంకారం చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఈ ఎగ్జాంపుల్లో మీకు అర్థమైపోద్ది. నీటిలో పడిన తేలు, నీటిలో పడిన తేలు. ఓకే, నెక్స్ట్ ఏముంది, అది తేలుతుందా అని ఉంది. అంటే నీటిలో పడిన తేలు తేలిద్దా? తేలదు, మినిగిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఆశ్చర్యార్థకం ఇచ్చాడు అనమాట. నీటిలో పడిన తేలు తేలుతుందా అంటే డౌట్గా అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ తేలు అంటే ఏంటి? మనకు తేలు కుట్టింది కదా, తేలు అంటే జీవి, జీవి గురించి ఉంది. నెక్స్ట్ తేలుతుందా, తేలుతుందా అంటే అంటే ఫ్లోట్ అయిద్దా, ఫ్లోట్ అయిద్దా లేదంటే సింక్ అయిద్దా అని అనమాట. అర్థమవుతుందా? ఫ్లోట్ అవుతుందా లేదా షింక్ అవుతుందా అని అనమాట. తేలుతుందా అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా. అరటి తొక్క తొక్క రాదు. తొక్క అంటే ఏంటి? పైన ఉన్నటువంటి తోలు అనమాట. తొక్క రాదు అంటే దాని కాలుతో తొక్క రాదని అర్థం అనమాట. నిప్పులో పడితే కాలు, ఇక్కడ కాలు అంటే ఏంటి? లెగ్, కాలు అంటే లెగ్. ఇక్కడ కాలుతుందా అంటే బర్న్ అవుతుందా అంటే కాలిద్దా అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇక్కడ ఈ అలంకారాన్ని మనం ఏ విధంగా గుర్తుపట్టాలంటే, రెండు సేమ్ ఉన్నటువంటి పదాలు పక్కపక్కనే వస్తాయి. పక్కపక్కనే వస్తే అర్థం వేరుంటుందన్నమాట. రెండు అర్థాలు అర్థం వేరు అనమాట. ఇక్కడ తేలు అంటే జీవి, తర్వాత రెండో తేలు అంటే ఫ్లోట్ అయిద్దా లేదు. ఇక్కడ తొక్క అంటే స్కిన్, ఇక్కడ తొక్క రాదంటే తొక్కకూడదని. ఇక్కడ కాలు అంటే లెగ్, అదేవిధంగా కాలుతుందా అంటే బర్న్ అవుతుందా అని అర్థం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని. ఇక్కడ చెప్పు అంటే చెప్పటం, చెప్పు అంటే టెల్ అని అనమాట. ఇక్కడ చెప్పు అంటే స్లిప్పర్, చెప్పు అంటే స్లిప్పర్ అనమాట. చెప్పు తెగకుండా నడవమని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంట్ సార్ అంటే ఇది ఇంపార్టెంట్. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానం వస్తే చేకానుప్రాస అలంకారం ఉంది. అవ్యవధానం అంటే అవ్యవధానం అంటే ఖాళీ లేకుండా, ఖాళీ లేకుండా లేదా వెంటనే అని కూడా అర్థం అనమాట. ఏ విధంగా వెంటనే అంటే ఇక్కడ రెండు పదాల మధ్యలో వేరే పదాలు లేవు. ఇక్కడ కూడా చూడండి, వేరే పదాలు లేవు, ఇక్కడ వేరే పదాలు లేవు, ఇక్కడ వేరే పదాలు లేవు. ఈ విధంగా రెండు ఒకే పదాల మధ్య వేరే పదం లేకపోతే దానిని అవ్యవధానం అంటారు. వ్యవధానం అంటే ఖాళీ లేకుండా, ఖాళీ ఉండుట అనమాట. ఖాళీ ఉండుట ఏ విధంగా అంటే, ఇక్కడ నిప్పులో పడితే కాలు కాలుతుందా అని ఉంది కదా, ఇక్కడ నిప్పులో పడితే కాలు అని ఉన్న తర్వాత ఇక్కడ మధ్యలో ఏదో ఒక పదం వస్తుంది. ఇక్కడ మధ్యలో ఏదో ఒక పదం వచ్చి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ అనమాట. ఇక్కడ తేలుతుందా అని ఉంది కదా, ఈ తేలుకి మధ్యలో ఏదో ఒక పదం వచ్చింది. ఇక్కడ కానీ ఇక్కడ పడితే కాలుతుందా అని ఉంది కదా, ఇక్కడ వేరే పదం వచ్చింది, ఇక్కడ వేరే పదం వచ్చింది. ఈ రెండింటి మధ్యన పదం లేకపోతే అవ్యవధానం, పదం వస్తే వ్యవధానం. ఇక్కడ అర్థమవుతుంది కదా, ఈ విధంగా అనమాట చేకానుప్రాస అలంకారం అంటే. ఇది బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే చేకానుప్రాస అలంకారం అంటారని చెప్పి డైరెక్ట్ బిట్ అనమాట ఇది బోర్డ్ ఎగ్జామ్లో. ఒకసారి వీడియో అనేది క్లారిటీగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. లైన్ టు లైన్ ఎవరీ పాయింట్ చెప్పాను బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ అస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో.